హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 5366. ఇప్పుడు మనం వచ్చేసరికి తిరుపతి నుంచి 50 కిలోమీటర్ దూరం, చెన్నై నుంచి వచ్చేసరికి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న పులిగుండు వచ్చేసాం. పులిగుండుకి తిరుపతి నుంచి ఎలా రావాలనేది మీకు ఒకసారి రోడ్ మ్యాప్ చూపిస్తాను చూడండి. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 5366. హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మనం వచ్చేసరికి తిరుపతి దగ్గరలో ఉన్న పులిగుండు పెరుమూరు, తిరుపతి నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న పెరుమూరు దగ్గర ఒక పులిగుండు అని చెప్పి ఒక కొండ ఉందండి. ఇప్పుడు ఆ కొండ మీద దగ్గరికి మనం వెళ్తున్నాము. లెట్స్ గో ద రైట్. ఈ లోపల మీరు ఏం చేయలేదండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. కొత్తగా వాళ్ళు ఎవరున్నా కూడా మన ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయమని చెప్పి రెఫర్ చేయండి. స్టార్ట్ అవడం అయితే నేను మంచి ఎండలో అయితే స్టార్ట్ అయ్యానండి. ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 1:30 అవుతా ఉంది. 1:30 టైంకి ఇప్పుడు మనం తిరుపతి నుంచి పులిగుండుగా బయలుదేరాము. పెనుమూరు రోడ్ అలాగే అంటే చిత్తూరు హైవే మీద వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనకు ఒక టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలంట. ఇంత మధ్యాహ్నం టైంలో కూడా మనం పులిగుండుకి వెళ్ళిన రాకి ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చేయాలంటే మా ఊరు ఎంత ఎండైనా సరే కష్టపడి ట్రై చేస్తే దానికోసం ఎండలో కూడా మామూలుగా ఎవరు కూడా రారంట. ఎండలో కూడా మా వాడు నా కోసం స్టార్ట్ అయ్యాడు. హైవేలో అయితే మనకి ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ టోల్ గేట్ నుంచి సర్వీస్ రోడ్ లో వెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ కి వెళ్ళామంటే మనకి పెనుమూరుకి వెళ్ళే దారి వస్తుంది. పెనుమూరు దగ్గరలోనే మనకి పులిగుండు ఉంది. కొండల మధ్యలో మనకి రోడ్ వేసేట్టుగా ఉంది. అంతా బాగుంది ఇక్కడ కొండల మధ్యలో రోడ్ అయితే లొకేషన్. ఇదే పులిగుండి అంటారు. అసలు ఈ పులిగుండికి ఎందుకు ఎక్కాలి చాలా రోజులు అనుకుంటానండి. ఈ పులిగుండు పైన ఒక శివాలయం ఉందంట. అలా శివాలయం అదే పులిగుండకు పైకి ఎక్కేటప్పుడు కూడా అడ్వాన్స్ ట్రెక్కింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. చాలా వరకు పైకి వెళ్ళిన తర్వాత కనుక కింద చూసారంటే ఈ ఏరియల్ వ్యూ కానీ లొకేషన్ కానీ సీనరీ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయంట. ఇప్పుడు అందుకోసమే నేను పులిగుండ సెలెక్ట్ చేసుకున్నాను. పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందకు చూస్తే ఎలా ఉంటుంది అనే వ్యూ అయితే మీకు ఖచ్చితంగా చూపించాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. వచ్చేసాము, మనం పులిగుండికి వెళ్తున్నామండి. ఇది కొండపైకి అది కొంచెం దూరం వరకు ఉంటుంది దారి. పైకి ఎక్కిన తర్వాత మనం అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయాలి. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మనం పులిగుండు దగ్గరికి అయితే చేరిపోయామండి. ఈ పులిగుండుకు వచ్చేసరికి దారి ఎంట్రీలో మనకి ఇలా ఉంది. ఇక్కడ అంటే కొంచెం దూరం వరకు రోడ్డు వచ్చింది అండి. అక్కడ నుంచి వచ్చేసరికి ఒక స్టేజ్ దాకా మనకి రోడ్డు వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చేసరికి మట్టి దారి ఉంది. ఈ మట్టి దారిన మనం పైకి వెళ్ళామంటే పులిగుండుకు వచ్చేసరికి మీరు చూసారంటే మనకి పులిగుండు మీకు అక్కడక్కడ మీకు పక్కన సపోర్ట్ కోసం కంచెలు కూడా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. అసలు పైన నుంచి చూస్తే ఇవి ఎలా ఉంటుంది అనేది. మనకి దారి అయితే ఇక్కడ నుంచే దారి. అంటే ఇక్కడ కొంచెం ఇది వచ్చేసరికి ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ అట్లాంటి ఉంటాయి కాబట్టి మాక్సిమం అనేది చాలా వరకు తక్కువ ఉంటారు ఇక్కడ జనాభా వచ్చేసరికి. మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాలి. పైకి వెళ్దామండి, ఎలా ఉంటుందో చూద్దాము. కొండ స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి చిన్న చిన్న రోడ్లు అంటే ఇక్కడ మెట్లు వచ్చేసరికి కొండనే మనకు చెక్కితే ఎలా ఉంటుందో ఆ విధంగా చిన్న చిన్న మెట్లుగా చెక్కున్నారు. పులిగుండుకి అయితే స్టార్టింగ్ అయితే ఎక్కేసాము. స్టార్టింగ్ ఎక్కేటప్పుడు మనకి చిన్న చిన్న రాళ్లతో స్టార్ట్ అయింది. పైకి వెళ్ళే కొంది ఏంటంటే కొండనే మనకి మెట్లుగా చెక్కుతారు. మెట్లుగా చెక్కినట్టుగా ఉంది. పూర్తిగా వెక్కకుండానే మనకి లొకేషన్ చూసారంటే బ్యాక్ సైడ్ అయితే చాలా లొకేషన్ అయితే చాలా క్లియర్ గా ఉంది. ఏరియల్ వ్యూ కూడాను చూసినసరికి ఇందాక మనం కింద నుంచి పైకి పులిగుండ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం దూరం వరకే మనకి రోడ్డు ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా టర్నింగ్ రోడ్స్. ఆ రోడ్ నుంచే మనకు కొంచెం దూరం వరకు అయితే మనకి వెహికల్స్ వచ్చేస్తే అక్కడి నుంచి వచ్చేసరికి నడుచుకుంటూ రావాలి. ఈ పులిగుండు మనకి దూరం నుంచి చూస్తే మనకి ఎట్లా ఉంటుందంటే శివలింగం ఆకారంలో ఉంటుందండి. ఈ గుండంతా మనకి శివుని యొక్క లింగం ఉంది కదా, దూరం నుంచి చూస్తే మనకి శివలింగం లాగా కనబడుతుంది. ఎక్కాము చూడండి.
విజిటింగ్ కోసం అయితే తమిళనాడు నుంచి వచ్చినారు. చాలా వరకు అందరు చిన్న చిన్న పిల్లలేను ట్రెక్కింగ్ కోసం వచ్చినట్టున్నారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పైకి ఎక్కేటప్పుడు కూడా. కొంచెం దూరం వరకు మనకి ఆ మెట్ల మార్గం అంతా కొంచెం అదే రాళ్ళ మార్గం ఉంది కదా. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకు ఫెన్సింగ్ వేశారు. ఇది ఫెన్సింగ్ ఎంట్రీ. ఇక్కడ నుంచి కొండ రాయి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొండ ఎక్కేటప్పుడు కొంచెం స్లిప్ అవ్వకుండా ఉండే దానికోసము ఫెన్సింగ్ వేశారు. సపోర్ట్ కోసం ఎవరైనా ఎక్కేటప్పుడు స్లిప్ అయిపోకుండా జారి పడకుండా పోయే దానికోసం సపోర్ట్ కోసం మనకు ఫెన్సింగ్ కూడా వేశారు. ఇక్కడ చూసారంటే పైకి ఎక్కేటప్పుడు అయితే మనకి కొంచెం ఫెన్సింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం రాగానే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక స్వామివారి విగ్రహం కనబడుతుంది. స్వామివారిని చూసారంటే మీకు అది తెలిసి దక్షిణామూర్తి అనుకుంటున్నాను. శివుని యొక్క రూపం దక్షిణామూర్తి స్వామివారు. కొంచెం దూరం పైకి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి కొండ అనేది గొడుగులాగా ఉంటుంది. అక్కడ వచ్చేసరికి చిన్న చిన్న గుళ్ళు కూడా ఒక 3 గుళ్ళు ఉన్నాయి. స్వామిబాబు గుడితో పాటు ఒక 3 గుళ్ళు. ఇక్కడ నుంచి లొకేషన్ చూసారంటే మీరు అదే పైకి ఎంగానే ఫస్ట్ వచ్చేసరికి కొండ కింద మనకు గొడుగులాగా ఉంది చెప్పారు. అక్కడ వచ్చేసరికి మొదట వినాయకుడు విగ్రహం ఉంది. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం, తర్వాత అమ్మవారి విగ్రహం. ఇక్కడ నుంచి మీరు లొకేషన్ చూసారంటే కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇకైతే వచ్చేసాను. అస్సలు పులిగుండ అయితే చాలా అద్భుతంగా ఉంది. పైనుంచి కిందకు చూస్తుంటే నాకైతే వ్యూ అమ్మ జీవితం అంతా బాగుంది. వ్యూ అసలు ఇన్ని రోజులు నేను తిరుపతిలో ఉండి పులిగుండుగా రాలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత మంచి లొకేషన్ పెట్టుకొని మీరు గమనించారంటే కింద కొండ ఎక్కాం కదా, కొండ ఎక్కిన ఒక కొంచెం దూరం మాత్రమే స్టార్టింగ్. ఇది కింద కనబడుతుంది కదా రోడ్డు. ఆ రోడ్లో కొంచెం దూరం మాత్రం మన వెహికల్స్ ఇప్పుడు మనం చూసారంటే అక్కడ మన బండి అయితే అక్కడ పార్క్ చేసాము. అక్కడ నుంచి కొంచెం దూరం ఇట్లా మట్టి రోడ్లో వచ్చామంటే కొంచెం దూరం ఎక్కిన దాకా మట్టి రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేసరికి బండరాళ్ళు కనబడుతున్నాయి, కొండరాళ్ళు చిన్న చిన్న మెట్లుగా చేస్తారు. అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్లో రాగానే దక్షిణామూర్తి యొక్క స్వామివారి విగ్రహం ఒకటి ఉంది. అక్కడ నుంచి కొంచెం పైకి రాగానే సాయిబాబా విగ్రహము, వినాయక స్వామి విగ్రహం, పక్కన వెంకటేశ్వర స్వామి, పక్కన అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చేసరికి ఫెన్సింగ్ అంతా మనకి ఇలా ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు వచ్చేసరికి అక్కడి నుంచి వీవింగ్ అంతా ఏంటంటే ఇట్లా కొండ కిందనే మనం పోయేది. ఇట్లా కొండ కిందనే వర్షం పడినా కూడా ఇక్కడ తడవరు చూడండి. కొండ కిందనే మనకి ఈ ఎడ్జ్లో ఫెన్సింగ్ వేస్తున్నారు. మనం ఈ ఫెన్సింగ్ మధ్యలో నుంచి లోపల నుంచి రావాలి. నాకైతే లొకేషన్ చాలా అద్భుతంగా నచ్చేసింది, పిచ్చగా నచ్చింది. ఎక్కేటప్పుడు బాగుంది, కింద వ్యూ చూస్తుంటే అయితే ఇంకా బాగుంది, అంత అద్దరిపోయింది. ఎండలో వచ్చామనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అటు ఎండలో వచ్చినంత తేలిక కూడా అసలు పైకి ఎక్కగానే అంత ఎంజాయ్మెంట్ ఉంది. ఇక్కడికి వచ్చి రాగానే అంత హ్యాపీలో ఎంత ఎండలో వచ్చాం అనేది టోటల్గా మర్చిపోయినాము. చాలా బాగుంది. ఇది నా హైట్గా తగలుతుందని కొంచెం పొడవచ్చు అయితే వంకొని రావాలి. చూడండి ఇక్కడ నుంచి అయితే రాళ్ళు కూడా మనకి కక్కిరాళ్ళు మధ్యలో కక్కిరాల్సి ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ పెట్లు కట్టినారు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చుట్టూ కూడా మనకి కొండలు, ఎత్తైన కొండలు చూస్తే చాలా బాగుంది. లొకేషన్ కూడా ఏరియా వ్యూ కూడా చాలా బాగుంది. మధ్యలో వచ్చేసరికి చిన్న చిన్న తొర్రలు, ఖచ్చితంగా లోపలైతే పాములు ఖచ్చితంగా ఉంటాయి. అంత సాహసం చేయలేదు. మనం పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఈ విధంగా మెట్లు ఎక్కాలి. ఇక్కడ నుంచి నార్మల్ ఎనప మెట్లు, రింగ్ మెట్లు పెట్టినారు. ఇక్కడ నుంచి వచ్చేసరికి రింగ్ మెట్లు పెట్టినారు. ఇట్లా పైకి ఎక్కాలి. చాలా అద్భుతంగా వెనకాల చూడండి, రెండు రాళ్ళ మధ్యలో మనకి ఈ టైప్ రింగ్ వేస్తున్నారు. రింగ్ మెట్ల ద్వారా మనం పైకి వెళ్తున్నాము. మధ్యలో సపోర్ట్కి, పట్టడానికి, ఏరియా వ్యూవింగ్కి ఎక్కిన వాళ్ళు పెత్తరాలు ఎక్కువ ఉంటారు కదా, పైనుంచి ఎక్కి ఎక్స్ట్రా చేయకుండా కింద పడకుండా ఉండే దానికోసం మనకి మధ్యలో సేఫ్టీ గార్డ్స్ కూడా పెట్టినారు. పైన మీరు చూసారంటే వ్యూ
ఇలా చూడండి, రాళ్ళ మధ్యలో నుంచి సందు వస్తుంది. రాళ్ళ మధ్యలోంచి పోతున్నాము. ఇక్కడ రాళ్ళు కాసేసరికి ఎట్లా ఉంటుంది అసలు. పైకి ఎక్కుతున్నాము. అసలు ఈ లొకేషన్ గా నేను చూసారంటే గృహాల మధ్యలో నుంచి ఒక చిన్న ఫెన్సింగ్ వేశారు. గృహాల మధ్యలో ఈ 2 కొండల మధ్య ఈ ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళే కొంచెం చీకటి, కొంచెం చలి. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఐరన్ మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ దాకా కొంచెం స్టాప్. ఇక్కడ నుంచి మళ్ళీ సన్న మెట్లు, చాలా సన్న. నాకు తెలిసి లావు మనిషి వచ్చారంటే పైకి అయితే ఎక్కలేరు. చాలా సన్న మెట్లు. ఆ మెట్ల ద్వారా మనం పైకి పోవాలి. మా వాడైతే సగం దారికి అర్జెంట్ బాత్రూమ్ పోవాలి, మళ్ళీ కిందకి పోయేసి వస్తున్నాడు. ఆయన పోదాం బారా అంటే కూడా కిందకే పోవాలంట, కిందకైతే పోయినాడు. పైకి వెళ్ళే కొంది ఏంటంటే చీకటి ఎక్కువ అవడం వల్ల గబ్బిలాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సౌండ్ అయితే క్లియర్గా వినపడుతుంది, గబ్బిలాల సౌండ్. కొంచెం దూరం దాకా మళ్ళీ స్టోన్స్ మెట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి మళ్ళీ ఐరన్ మెట్లు స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి దారి అయితే మరీ దారుణంగా ఉంది, ఏం కనబట్టలేదు. బా మీరు వింటున్న సౌండ్ అయితే గబ్బిలాల సౌండ్. 2 కొండల మధ్యలో చాలా చీకటిగా ఉంది, చాలా సన్నని సందు. చీకటి నుంచి పైకి వచ్చేసిన తర్వాత, లైటింగ్లోకి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి కిందకు చూస్తే మనకి 2 రాళ్ళ మధ్యలో మనకు వచ్చిన దారి ఇది. లోపలికి వెళ్తే గబ్బిలాల సౌండ్తో వాయించేస్తున్న సౌండ్, చీకటి. ఆ నుంచి పైకెక్కగానే మళ్ళీ ఇక్కడ ఇనప కమ్ము ఉంది. ఇందాక మనం వేరే దారి వచ్చాము, ఈ పులిగుండుకి ఇంకొక దారి కూడా ఉందండి. ఆ 2 దారిలో ఇలా కలిసి ఇక్కడికి వస్తుంది చీకటి దారి. ఇక్కడ నుంచి ఈ ఐరన్ దారిలో ఉంటాయి. ఆల్మోస్ట్ అయితే మనం పైకి వచ్చేసాము. జై హింద్. మన వాళ్ళు మన ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. పులిగుండికి ఇంకా మనం పైకి రాలేదు, కొంత భాగం వరకు వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అయితే ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి. ఇంకా పైకండి ఇట్లా పోవాలి. పైకి అయితే ఎక్కాము, ఎండ వాయించేస్తుంది, అందుకే స్వెట్స్ పెట్టా. ఇప్పుడు దాకా స్వెట్స్ లేవు, యాడ్ నుంచి వచ్చాను మాత్రం అనద్దు, నాకు తెలుసు అంటారని అందుకోసం పెట్టాను. కిందంతా ఎండ అయితే లేదు, అందువల్ల మామూలుగా వచ్చాను. పైకి వచ్చిన తర్వాత ఎండ వాయించేస్తుందండి, కళ్ళల్లో సూది గుచ్చుకుంటుంది. అట్టున్నాడు, ఏం చేద్దాం, అందుకే స్వెట్స్ వేసాను. అసలే ఎండ. పైకి ఎక్కేటప్పుడైతే సూపరు. అసలు ఈ పులిగుండ లొకేషన్ అయితే చాలా బాగా ఉంది. తిరుపతి నుంచి అయితే 50 కిలోమీటర్ల దూరము పెరుమూరు గ్రామం దగ్గరలో ఉంది. చెన్నై నుంచి అయితే 150 కిలోమీటర్ల దూరం వస్తుంది. అక్కడి నుంచి రావాలని కూడా పెరుమూరుకే రావాలి. ఎవరైనా ప్లాన్ ఉంటే చూడండి. పులిగుండ అయితే చాలా లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. పైనుంచి కానీ ఏరియల్ వ్యూలో కానీ చూసామంటే దూరంగా కొండ మీద వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉన్నాయి. పైకి వచ్చేసాము. జస్ట్ ఇంకా ఒక 30 to 50 ఫీట్స్ వచ్చామంటే టోటల్గా పులిగుండి పైకి ఎక్కేసాము. మా వాడైతే బాగా కలిసిపోయాడు. ఇక్కడ మీరు గమనించాలంటే ఇంత పెద్ద కొండ మీద కూడా మనకి కొలను ఉంది. పైన వచ్చేసరికి శివాలయం ఉందని కదండి, స్వామివారి కొలను కూడా ఉంది.
అసలు యాక్చువల్గా ఈ బండరాయి మీద నీళ్ళు నిలబడ్డా కష్టము, అటువంటిది ఇక్కడ డైరెక్ట్ కొలను ఉంది. కొలంలో కూడా మీకు తామరాకు ఆకులు కనబడుతున్నాయి, తామర పుష్పాల ఆకులు. పర్యాటక ప్రాంతాలకు వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి ఏదైనా ప్లాస్టిక్ అట్లాంటివి తీసుకొచ్చితే ఆ ప్లాస్టిక్ డబ్బాల నుండి మీతోనే తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ పారేయండి. ఇట్లా ఈ విధంగా వృధా చేయొద్దు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా నీట్గా ఉన్న కొలను కాస్త మనకి మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది, చెత్త పెరుక్కుపోతుంది. ఎవరైనా పర్యాటకులు ఎవరైనా వచ్చినా ఇక్కడైనా కాదు, మీరు ఏ లొకేషన్కి వెళ్ళినా ఏ ప్లేస్ విజిట్ చేసినా కూడా మనతో తీసుకొచ్చిన ప్లాస్టిక్ కవర్ని బాటిల్ అనేది ఎక్కడంటే అక్కడ వదిలేయకుండా నీట్గా ఒక దగ్గర ఒక డస్ట్బిన్స్ కానీ అట్లా క్లియర్ చేయండి. ఇట్లా ఫామ్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది లొకేషన్ కూడా. ఇప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఇక్కడ చెత్త అనేది ఎక్కువగా పేరుకుపోయింది కొలంలో. పైకి వచ్చేసాము, పైన శివాలయం ఉందండి, పైన శివాలయం ఉంది, స్వామివారి ఆలయము. ఇక్కడ నుంచి మొత్తం ఏరియల్ వ్యూ చూస్తే నాకైతే ఇన్ని రోజులు నేను ఎందుకు ఇట్లాంటి సీనరీ మిస్ అయ్యానా అని చెప్పేస్తుంది. అంత అద్భుతంగా ఉంది, చాలా బాగుంది లొకేషను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మంచి టైంలో బయలుదేరాను, మధ్యాహ్నం 1:30 ఆ టైంలో బయలుదేరాము. మంచి ఎండ, ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అయిపోతుంది టైము. ఏరియల్ వ్యూ అయితే చాలా బాగుంది. అయితే మాత్రం ఇక్కడ నుంచి ఏరియల్ వ్యూ చూస్తే మాత్రము కొండెక్కిన తర్వాత కింద ఉన్న లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. పైకి వచ్చేసాం, మొత్తానికి అయితే పులిగుండ ఎక్కేసాము. పులిగుండ అయితే మనం పూర్తిగా ఎక్కేసాము. పైన కనపడుతున్నాం కదా శివాలయము. హాయ్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 5366 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేశారంటే మన వీడియో వైరల్ అవుతుంది. మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సరికి శివాలయం ఉంది ఈ బండ పైన. ఈ కొండ అయితే ఎటు వైపు కూడా మనకు చెట్లు ఉండవు, మొత్తం కొండని ఇది. పైకి ఎక్కే దారిలో అయితే 2 కొండల మధ్యలో నుంచి దారి వస్తుంది. పైకి ఎక్కగానే మనకి నవగ్రహాలు ఉన్నాయి ఈ సైడ్లో. ముందుకు రాగానే మనకు వచ్చేసరికి నందీశ్వర విగ్రహంతో, నందీశ్వర విగ్రహం ఎదురుగానే శివాలయం కూడా ఉంది, చిన్న ఆలయము. ఇంకా పైన అయితే ఇంకా పైకి అప్లై వేయలేదు, ప్రజెంట్ అయితే ఇప్పుడే వేసినట్టున్నారు. ఇంకా చుట్టూ కూడా ఏంటంటే బీమ్స్ లేపున్నారు, చుట్టూ ఏమైనా గోడ కట్టేదానికోసం, ప్రహరీ గోడ కోసము. శివాలయము, స్వామివారు అయితే శివలింగ రూపంలో చాలా అద్భుతంగా ఉన్నారు. ఆయనకి ముందు వచ్చేసరికి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉందండి, స్వామివారు శివలింగము. ఈ కొండపైకి ఎక్కిన తర్వాత అక్కడ మనకి చిన్న ఒక కొండ కనబడుతుంది. ఆ కొండ మీద మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎగరేస్తున్నారు. రీసెంట్ గా రిపబ్లిక్ డే జరిగింది కదండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం పులిగుండు పైన ఒక వ్యూ చూసేసాము, పైకి వచ్చేసాము. పైన వచ్చేసరికి శివాలయం ఉంది. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తిరుపతి వాస్తువులు అయితే ఖచ్చితంగా చూసే ఉంటారు. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ టైప్ చేస్తారంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ హరీంద్ర హరి 5366 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్.